ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం మండలంలోని తూముకుంట పారిశ్రామిక వాడలో రసాయన పరిశ్రమల్లో వచ్చే వ్యర్థాల ద్వారా జల కాలుష్యం ఏర్పడుతుందని తూముకుంట గొల్లాపురం గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో 7 రసాయన పరిశ్రమలు ఉన్నాయని, ఈ రసాయన పరిశ్రమ యాజమాన్యాలు విచ్చలవిడిగా రాత్రిపూట ట్యాంకర్ల ద్వారా బహిరంగ ప్రదేశాల్లో, నిర్మానుష్య ప్రదేశాల్లో వదిలేస్తున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వారం రోజుల క్రితం ఈ విషయంపై కాలుష్య నియంత్రణ అధికారుల దృష్టికి తీసుకుపోతే నామమాత్రపు చర్యలు తీసుకున్నారని, మీరు మమ్మల్ని ఎవడ్రా ఆపేవాడు అనే విధంగా నిన్నటి రోజు రాత్రి కూడా పారిశ్రామిక వాడలో వ్యర్థాలను విచ్చలవిడిగా ట్యాంకర్ల ద్వారా చల్లారు. ఈ వ్యర్థాలను కాలుష్యం నియంత్రణ నిబంధనల ప్రకారం రీసైక్లింగ్ చేయడానికి విశాఖపట్నం లేదా నాయుడుపేట పంపించాలి. అందుకు అత్యధికంగా ఖర్చవుతుంది. అందువల్ల ఈ యాజమాన్యాలు ఇలా వ్యవహరిస్తున్నారు. తద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో బోరుబావులు తవ్వితే ఈ రసాయనాల వాసనతో కూడిన నీరు వస్తుంది. తద్వారా ప్రజల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలా జరగకుండా యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలి. లేని ఎడల ఈ విషయంపై ఆందోళన చేయాల్సి వస్తుందని స్థానికులు అంటున్నారు. ఒక 300 మీటర్ల నుంచి ఇది వచ్చి ఇక్కడ చేరింది. ఇక్కడ 300 మీటర్ల నుంచి ప్రవాహమే కదిలి వచ్చింది. ఇది మీరు చూడండి. ఇది ఇంకా అప్పటికి ఎంత కెమికల్స్ భూమిలో కలిసిపోయాయో చూడండి ఒక్కసారి. ప్రతి ఒక్కరూ మన పర్యావరణవేత్తలైతేమి, మన భూగర్భ జలాలు వనరులు చూస్తూ ఉన్నారు. మన ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఇక్కడ చౌడప్పని, మరి పరిగిలో నవీన్, మరియు వచ్చి మన ముద్దడిపల్లిలో మన మిత్రులందరూ ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ లోకల్లో అంజీ అనే అబ్బాయి చాలా వర్క్ చేస్తుంటాడు. ఆ అబ్బాయి చెప్పగానే ఇక్కడ వచ్చి చూస్తున్నాను నేను. ఇలాంటివి ప్రతి ఒక్కరికి రావాలి. అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. నాకేమి నీకేమి అనడం కాదు. ఇవి చూడండి, సుమారుగా ఒక 300 మీటర్లో ఇవి వచ్చినాయి. ఎంత లోపలికి పోయినాయి. దీన్ని నీట్గా మట్టితో సహా తీసి ఇది పోయి రివర్లో కలుస్తాయి. ఇది చూడండి, ఇదండి రివర్ లాగా వచ్చినాయి. అప్పటికి ఎంత వచ్చిందలా డ్రై అయింది. ఇది అక్కడ మాత్రమే స్టార్ట్ అయినాయి. ఇక్కడ 2 కాలువల ద్వారా వస్తాయి. 2 కాలువల ద్వారా వచ్చి మన తిరుమల పెన్న ఎట్లా వస్తుందో అలా వస్తున్నాయి. కెమికల్ అంటే అర్థం కావడంలే. దానికి కూడా కష్టంగా ఉంది ఇటు రావడం. ఎంత పొరపాటు చేసామో. ఇక్కడ ఎవరు వచ్చినా మాస్క్ ధరించి రాండి దయచేసి. మిస్ అయి వచ్చాము. ఇక్కడ ఎవరైనా విజిట్ చేయాలన్నా కూడా విత్ మాస్కులతో రండి. ఎంత భయంకరంగా ఉందంటే మేము కనీసం మాట్లాడలేకపోతున్నాం. ఆక్సిజన్ అంత ప్రాబ్లం అయింది ఇక్కడ. ఎంత కెమికల్ అంటే అసలు చెప్పలేము. ప్రతి ఒక్కరూ విత్ మాస్క్, విత్ ఆక్సిజన్ సిలిండర్తో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలే. నిజంగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. కాబట్టి మేము ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తూ వెళ్తున్నాము. మీరు ఎవరు వచ్చినా కూడా మాస్క్తో రండి. వాటర్ బాటిల్ తెచ్చుకోండి. మాకైతే మొత్తం నేరుగా డాక్టర్ దగ్గరికే వెళ్ళాలేమో అంత పరిస్థితి ఉంది. హాయ్ ఎవ్రీవన్, నేను ఒక పర్యావరణవేత్తని. ఈరోజు నదుల సంరక్షణ దినోత్సవం. కానీ ఈరోజు మన పెన్నా రివర్కి పట్టిన దౌర్భాగ్యం ఏమంటే, ఇలా చూడండి, ఇదంతా మన ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన కెమికల్స్. ఇది తీసుకొని ఇది గాల్లో మిక్స్ చేయాలంటే ఓన్లీ ఫర్ రాజమండ్రి, వైజాగ్లో మాత్రమే ఉంది. కానీ ఇక్కడ మన కెనల్స్లో వదులుతున్నారు, మరి ఇక్కడంతా వదులుతున్నారు. చూడండి, ఇది ఎంతవరకు కరెక్టు? మన పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ వాళ్ళు నువ్వు ఇది చేస్తే వాళ్ళు నిమ్మకు నీరెక్కినట్టు 3 ఏండ్లుగా వాళ్లకు మేము కంప్లైంట్ చేస్తుంటే, కానీ వాళ్ళు ఇంతవరకు 3 మారారండి. ఇంతవరకు ఒక్కరు కూడా మా కంటికి కనపడలేదు. ఫోన్లో మాట్లాడతారు, సార్ వస్తున్నాం సార్ అంటారు. వస్తారు, ముడుపులు చెల్లించుకొని అవుట్, కేల్కతం దుకాన్ బంద్. ఈరోజు ఇవన్నీ పోయి పెన్నా రివర్లో కలుస్తాయి. డైరెక్ట్గా ఇక్కడి నుంచి పెన్నా రివర్ కనెక్షన్. ఇదో వనరులు ఏం కావాలి? వన్య ప్రాణులు ఏం కావాలి? జంతుజాలాలు ఏం కావాలి? ఏమనుకున్నారండి? అయ్యా కలెక్టర్ గారు, పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కొంచెం చెప్పి తమరు కూడా ఇక్కడ చూస్తే
మేము సంతోషిస్తామండి. ఇది చేయాల్సిన బాధ్యత తమరి మీద కూడా ఉంది. రెవెన్యూ అధికారులు అయితే ఎవరు ఏంటిది ఎన్ని రోజులు ఎన్ని కంప్లైంట్ చేసినా కూడా నో, పేపర్లో వచ్చినా లేదు, టీవీలో వచ్చినా లేదు. ఇది మేము ఇది కోర్టు వరకు తీసుకెళ్తాము. ఇది ఇలాగే ఉంటే అయ్యా కలెక్టర్ గారు తమరు వచ్చి దీనికి ఏదో ఒక గతి పట్టించి మా హిందూపూర్ అండ్ పెన్నార్ రివర్ని కాపాడతారని తమరిని సవినయంగా కోరుచున్నాను. ఇది డైరెక్ట్గా పెన్నార్ రివర్లో ఇసుకలో కలుస్తాయి. ఇసుక అంటే ఏమనుకున్నారండి? మనకి ఇసుక రేణువులు ఒక రిజర్వాయర్తో సమానం. మన రిజర్వాయర్ కట్టలేము. ఇక్కడ మనం కట్టి నీళ్లు నింపేంత పరిస్థితుల్లో లేము. అనంతపురం జిల్లాలో ఎక్కడి నుంచో హంద్రీ నివారణ కాలువల నుంచి తెస్తే ఆ కాలువల్లో కలుపుతున్నారండి. ఇది హంద్రీ నివారణ కాలువల్లో ట్యాంకర్లు తీసిపోయి కలుపుతారు. ఇవి వెరీ పొల్యూటెడ్, వెరీ డేంజర్ కెమికల్స్. ఎంత డేంజర్ అంటే మనిషి మీద పడితే బొక్కలు పడతాయండి. ఇదేమన్నా కరెక్టా? ఇండస్ట్రియల్ దీంట్లో మా హిందూపూర్ వాసులు కానీ అనంతపురం జిల్లా వాసులు కానీ ఒక 10% కూడా ఇక్కడ పని చేయడం లేదు. అంతా బీహార్, ఒరిస్సా నుంచి వస్తారు. వాళ్ళు వస్తారు, ఈ కెమికల్లో పడతారు. కేల్కతం దుకాన్ బంద్. వాళ్ళు సచ్చినా అడిగే నా కొడుకు లేరండి. వాళ్ళు మనుషులు కాదా స్వామి? ఇది చూడండి, ఇది కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు ప్లీజ్ దయచేసి మీరు వచ్చి మాకు ఈ పెన్నార్ రివర్ని కాపాడి ప్రతి ఒక్కరి వనరుల్ని చెరువుల్లో పోయి చెరువుల్లో చెట్లన్నీ చచ్చిపోతున్నాయి స్వామి. ఎక్కడ చూసినా 20% ఆఫ్ ది ట్రీస్ చచ్చిపోయినాయి ఈ కెమికల్స్ వల్లే. వర్షాలు వస్తాయి, ఇది రివర్ లాగా పరిగెత్తుతుందండి కెమికల్స్. ఆ చెరువుల్లో పడి చెరువుల్లో చెట్లన్నీ చనిపోతున్నాయి సార్. ఫారెస్ట్ అధికారులు తమరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేసి చెరువుల్లో చెట్లు ఎందుకు చనిపోతున్నాయో కొంచెం చూసి చెప్పండి స్వామి. ఇప్పుడు ఒక డిఎఫ్ఓ గారు బాగా చూస్తున్నారు, కానీ కింద అధికారులు 3 నామాలు పెడుతున్నారు స్వామి. మీరు కళ్ళు తెరిచి చూడండి, ఎవరు పని చేయడం లేదు. ఈ ఫైర్ అని ఎక్కువగా తిరుగుతున్నారు మీరు. ఓకే, మంచిదే, ఫైర్ అనేది ఎక్కడైనా చూడు, ఇది కూడా కాలింది మొత్తము. అలాగని ఈ చెట్లను కూడా రక్షించడం కూడా బాధ్యత రెవెన్యూ అధికారులు. ఓల్డ్ యాక్ట్ అనేదే లేదు. మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాను నేను పోయిన సోమవారము. ఇంతవరకు నో యాక్షన్. వచ్చి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ రక్షిస్తారని ప్రతి ఒక్కరి జిల్లా అధికారులని పేరున కోరుచున్నాను. జై హింద్.